హలో అండి, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ జూలై 16th. దాదాపు మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇంకా మీకున్న ఒకటే డౌట్, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ జరుగుతుందా లేదా. ఏది మళ్ళీ ఏదో ఎలక్షన్లు అవి ఇవి ఉన్నాయన్నారు. ఎలక్షన్స్కి ఎప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ పీరియడ్లో మీకు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిన అప్పుడు ఇట్స్ ఏ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అంతేగాని ముందుగా మీకు జాబ్ క్యాలెండర్ పక్కాగా సెప్టెంబర్ 15 గ్రూప్ 2 ఇస్తాం అని చెప్పినప్పుడు దేర్ ఈజ్ నో వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అందుకని మనకి కొంచెం ఒక కాగితం లీక్ అయింది. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి నవంబర్ 29 ఆదివారం ఈ రోజున ఖచ్చితంగా ప్రిలిమినరీ జరిగిపోద్ది. ప్రాక్టికల్గా దిస్ ఈజ్ ఏ వెరీ ఐడియల్ డేట్. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు లాస్ట్ టైం 2023 తీసుకోండి, డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, ఫిబ్రవరి 23వ తారీఖున 25న జరిగిపోయింది ఎగ్జామ్. సో అలాగా మీకు సెప్టెంబర్ 15 టు నవంబర్ 29 అనేది ప్రాక్టికల్గా సఫిషియంట్ డేస్. ఆల్రెడీ ఒక లీక్డ్ పేపర్ బట్టి వర్క్ అనేది జరిగింది. డెసిషన్ ఇంకా తీసుకుంటారు ఆగస్టు 15 తర్వాత ఆరామ్సే. ఎప్పుడు రెండో విడత జాబ్ క్యాలెండర్ మీద ఉంటారు. ఆగస్టు 15 ఇవ్వాల్సిన బోల్డ్ అని ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. 3300 చిల్లర పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ, వాటి డేట్లు అవి ఇవి మీకు క్లియర్గా వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 15 ఇవ్వాల్సిన నోటిఫికేషన్ డేట్స్ మీద వర్కౌట్ చేస్తారు. దాని గురించి అని చెప్పి ముందుగానే ప్రిపరేషన్ చేసిన లీకేజ్ పేపరే అది. అందుకని మళ్ళీ మీకు ఈ డేట్లో జరగదు అని అనుకుంటే కనుక ఇంకా దట్స్ వెరీ రాంగ్ థింకింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్. డెఫినెట్గా మనకు వచ్చిన ఎగ్జామ్ డేట్స్లో మనకు లీక్ అయిన పేపర్ బట్టే ఎగ్జామ్స్ జరిగిపోతాయి 100%. నవంబర్ 9కి మళ్ళీ మెయిన్స్కి, ప్రిలిమ్ టు మెయిన్స్ ఏదో ఎంత టైం ఇవ్వాలి అంత టైం ఇవ్వాలి అని ఏమి ఉండదండి. దేర్ ఈజ్ నో సచ్ రూల్. ప్రిలిమ్కి మెయిన్స్కి ఇన్ని డేస్ ఇవ్వాలి మినిమం అన్న రూలే లేదు అసలు. బట్ స్టిల్ ఇక్కడ నవంబర్ 29న జరిగితే మీకు జనవరి 24 ఏదో ఆదివారం వచ్చింది, 24 అనుకుంటా. ఆ పేపర్ కూడా బయటికి లీక్ అయిన పేపర్ ఏంటంటే కరెక్షన్ జరుగుతుంది. టైపికల్ ఎర్రర్ వల్ల జనవరి 25ని రౌండ్ చేసి 24ని రెడీ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ మీకు జనవరి 24th ఈజ్ ద ఐడియల్ డేట్. నవంబర్ 29కి జనవరి 24th సండే అనే దానికి మీకు అరౌండ్ 57 డేస్ ఉంటాయి. డెఫినెట్లీ మెయిన్స్ తీసుకుంది. డెఫినెట్లీ మెయిన్స్ అయితే మాత్రం మోస్ట్లీ ఆన్లైన్లో జరుగుతాయి. ఆన్లైన్ అంటే అందరూ కూడా కంప్యూటర్స్ మీద కూర్చుని 300 క్వశ్చన్లు రాయడం జరుగుతుంది. ఎందుకంటే 1:15 తీసిన 1:50 తీసిన అవర్ ఏపీపీఎస్సీ హ్యాస్ ద కెపాసిటీ. మేము 2016 నోటిఫికేషన్ అయితే 2016 నోటిఫికేషన్లో 2016 నోటిఫికేషన్లో 50,000 మంది ఆన్లైన్ కంప్యూటర్ ఎగ్జామ్ రాసామండి. 50,000 మంది. టూ 2016లో 50,000 మంది కంప్యూటర్ ఎగ్జామ్ రాసాం. సో అందుకని ఇప్పుడు 1:50 తీసినా సరే మీకు పెద్ద ఇష్యూ కాదు. 40,000 మంది వస్తారా, 800 పోస్టు తీసుకున్నా మీకు 40,000 మెంబర్స్ వస్తారు. అలాంటప్పుడు 50,000 మంది 2016లోనే ఎట్ టైం 3 ఎగ్జాములు, మళ్ళీ అప్పుడు ఇంకా 450 మార్క్స్కి జరిగింది.
450 మార్క్స్కి జరిగిన పేపర్నే 3 రోజులు 3 సెషన్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేయగలిగింది. ఈ 40,000 మందితో కంప్యూటర్స్తో ఇప్పుడున్న మన కెపాసిటీ ఈజీగా ఆన్లైన్ జరిగిపోద్ది. సో దెర్ విల్ బి నో, అంటే నేను ఇదంతా ఏం చెప్తున్నానంటే మీకు నవంబర్ 29కి మీకు ఫిజికల్ పేపర్లు రాస్తారు. 4 లక్షల మంది అయితే 4 లక్షల మంది మీకు పేపర్స్ ప్రింట్ అవ్వాలి, ఓఎంఆర్ షీట్లు ప్రింట్ అవ్వాలి. దేర్ నీడ్స్ సమ్ టైమ్. బట్ ఇక్కడ నవంబర్ ఎప్పుడైతే జనవరి 24th జరిగే మెయిన్స్ ఎగ్జామ్ ఉందో ఇట్ ఈజ్ ఆన్లైన్ అన్నారంటే దెర్ ఈజ్ నో, ఇంకేం లేదు. పేపర్ ప్రింటింగ్ ఉండదు, ఓఎంఆర్ షీట్లు ప్రింటింగ్ ఉండదు, ఏమీ ఉండదు. మీరు వెళ్ళి కంప్యూటర్లో ఓన్లీ హాల్ టికెట్ ప్రింటింగ్ ఉంటుంది అంతే. హాల్ టికెట్ పలానా మనం చేరాలి, దట్స్ ఇట్. అది కూడా ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం హాల్ టికెట్, అంతే పని. ఇంకేం ఉండదు. ఇంకంతా కంప్యూటర్లో పెడతాడు. మనం హాల్ టికెట్ ప్రకారం మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, కంప్యూటర్లోనే మన ఆల్రెడీ అక్కడ డీటెయిల్స్ అన్నీ ఫీడ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఆల్ రొటీన్ థింగ్, దట్ డజంట్ టేక్ మచ్ టైం. సో అందుకని మీరు 100% మీరు ఈ డేట్స్ అయితే ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోండి. సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నవంబర్ 29న ప్రిలిమ్స్ అనుకోండి. జనవరి 24న మెయిన్స్ అనుకోండి. ఈ టైం లైన్ మైండ్లో పెట్టేసుకోండి. దీని ప్రకారం ఎలా చదవాలో ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ అండ్ టైం టేబుల్. యూ హ్యావ్ టు డూ ఇట్ టుడే. ఆల్రెడీ స్టార్ట్ చేస్తే వెరీ వెల్ అండ్ గుడ్. మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం. మొన్నటిదాకా జరుగుతుందా లేదా, ఇట అట ఓన్లీ ప్రిలిమినరీ చదవాలి, ఇలాంటి రాంగ్ గైడెన్స్లో చాలామంది ఉన్నారని నేను విన్నాను. నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు కొంతమంది. సో ఆ రాంగ్ గైడెన్సా రైట్ గైడెన్సా అనేది మీరు నిర్ణయించుకోవాలి. నేను చెప్పే ప్లాను ఒకసారి సీరియస్గా ఆలోచించండి. అదేంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాం, ఊరికే క్యాజువల్గా. ఎందుకంటే వన్ ఐ రిలీజ్ ఏ వీడియో, ఇట్ విల్ బీ వ్యూడ్ బై థౌజండ్స్. నెమ్మదిగా వెళ్తుంది కదా, రీచ్ అవుతుంది. అండ్ దట్ టు అన్ఎంప్లాయిడ్. సో వెన్ వీ డూ ఏ వీడియో విల్ బీ వెరీ మచ్ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ మచ్ కాషియస్. ఏం చెప్తున్నామో 1-2 సార్లు ఆలోచించుకుని కరెక్ట్ చెప్తున్నావా లేదా అని ఆలోచించుకుంటూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అందుకని మీరు ఇప్పుడున్న టైం యాక్చువల్లీ వెరీ షార్ట్, నో డౌట్. ఇంకేం షార్ట్ ఏం లేదు. ఇంకా షార్ట్ అంటే మామూలు షార్ట్ కాదు. ఓవరాల్గా చూసుకుంటే మీకు పండగ అనుకోండి, అంటే ఒక 10 రోజులు తీస్తాను. జనవరి 24కి ఒక 10 రోజులు తీస్తా. జూలై 16 నుంచి జనవరి 15కి మీకు ఓన్లీ 184 రోజులే ఉన్నాయి. నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కౌంట్ డౌన్ పెడతా ఉంటాను. ఎందుకంటే టు వార్న్ యూ, మీకు టైం తక్కువ ఉంది అని మీకు చూపిస్తూ ఉంటే వన్ ఆర్ ది అదర్ డే యూ విల్ ఫీల్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద బ్రాడర్ సెన్స్. 184 రోజులు ఎగ్జాము, ఓవరాల్ ఎగ్జామ్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ మేజర్ థింగ్ ఈజ్ ఏంటంటే మీకు టైం షార్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి గుర్తుపెట్టుకోండి. టైం చాలా ఉంది అని అనుకోవడం మాత్రం చాలా ప్రమాదకరమైన ఆలోచన అది. ఇక్కడ మీకు బేసిక్గా మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి 4 ఉంటాయి కదా. మెయిన్ సబ్జెక్ట్స్ ఏపీ హిస్టరీ, పాలిటీ తీసుకోండి. ఈ 2 కూడా చాలా మేజర్ సబ్జెక్ట్స్ అండి. మేజర్ సబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఏపీ హిస్టరీ వచ్చేసరికి మీరు చదివితే బాగా 60 దాకా స్కోర్ చేయగలుగుతారు, 65. పాలిటీ బాగా చదివితే దెర్ ఈజ్ ఎవ్రీ స్కోప్ టు గెట్ 60+. ఇది మేజర్. అంటే మీకు చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది ఏపీ హిస్టరీ.
అలాగే పాలిటీ కూడా ఇంకా వాస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఏపీ హిస్టరీ కన్నా పాలిటీ ఎక్కువ. ఈ 65-60 సాధించాలంటే ముందుగా ఒకసారి చదువుకోవాలి, తర్వాత ఎక్కువ రివిజన్లు చేయాలి. సో దానికి నేను ఇచ్చే టైం టేబుల్ మీకు ఇంకా ఉన్న టైంలో ది బెస్ట్ పాసిబిలిటీ మీరు చేయగలిగే టైం టేబుల్ చెప్తున్నా. జూలై 16 టు సెప్టెంబర్ 15, తర్వాత నవంబర్ 29, తర్వాత జనవరి 24. అంటే నేను ప్రాక్టికల్గా మీకు ఇచ్చే టైం టేబుల్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఈ ఏపీ హిస్టరీ, పాలిటీ నెలకి ఒక సబ్జెక్ట్ చొప్పున పెట్టుకుని ఈ 2 కంప్లీట్ చేసుకోండి అంతే. దట్స్ ద మోస్ట్ యూ కెన్ డూ. ఈ జూలై 16 నుంచి సెప్టెంబర్ 15కి ఈ 2 ఒకసారి మీరు చదవగలిగితే అప్పుడు మీరు నవంబర్ 29న వెంటనే రివిజన్కి వెళ్తారు. ఇది కానీ మీరు మొదటిసారి చదవకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న నవంబర్ 29 తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు మీరు ఒకసారి చదివి వెళ్తారు. ఇప్పుడు నేనేమంటున్నాను, సెప్టెంబర్ 15 కల్లా ఒక్కసారి చదివి పెట్టుకోండి అంటున్నా. ఆ ఒక్కసారి చదవడం వల్ల మీకు నవంబర్ 29 నుంచి జనవరి 24 వరకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఒకసారి చదవగలిగితే మీరు ఈ 57 డేస్లో మీరు మినిమం 3 టైమ్స్ రివైజ్ చేయగలుగుతారు. ఫస్ట్ టైం ఏమో 30 డేస్ పడుతుంది, సెకండ్ టైం ఏమో 20 డేస్ పడుతుంది, థర్డ్ రీడింగ్ ఏమో మళ్ళీ 7 డేస్లో అయిపోతుంది. ఇది ఒక 2-3 అవర్స్ టైం పెట్టుకుంటే అప్పుడు నవంబర్ 29 టు జనవరి 24. అదే మీరు ఇప్పుడు కానీ కంప్లీట్ చేయలేదనుకోండి, ఇప్పుడు బిఫోర్ సెప్టెంబర్ 15 ఈ 2 సబ్జెక్టులు మీరు కంప్లీట్ చెయ్యకపోతే దెన్ వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు మీకు 4 సబ్జెక్టులు తయారవుతాయి. నవంబర్ 29 టు జనవరి 27 ఓవరాల్గా 4 సబ్జెక్టులు తయారవుతాయి. ప్రాక్టికల్గా మీరు 8 to 10 అవర్సే ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా చదవగలుగుతారు. సరే 10 అవర్స్ తీసుకోండి, మీకు మళ్ళీ అప్పుడు దొరికేది ఆ 2.5 అవర్స్. ఆ 2.5 అవర్స్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం చదివినప్పుడు మీరు ఏపీ హిస్టరీని 57 రోజులు అలా సాగుతుంది. 50 రోజులు సాగుతుంది. ఇంకా మహా అయితే ఒక వారం రోజులు మిగులుతుంది, అప్పుడు మీరు రివిజన్ చేసుకుని వెళ్తారు. కానీ ఇప్పుడే మీరు చదవగలిగితే సబ్జెక్ట్ 30 డేస్ రోజుకి ఒక 5-6 గంటలు ఏపీ హిస్టరీ పెట్టేసుకుని చదివేసి కంప్లీట్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ 57 డేస్లో ఈజీగా మీరు 3 టైమ్స్ రివైజ్ చేసుకుని వెళ్తారు. ఆ విధంగా మీరు ఈ జూలై 16 టు సెప్టెంబర్ 15 మీరు 2 నెలల కింద ఆగస్ట్ 15 ఒక నెల, తర్వాత ఇంకో నెల పెట్టుకుంటే, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ 2 కలిపి చదివి కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ హరప్పన్ సివిలైజేషన్తో స్టార్ట్ అవుతుంది. వేదిక్ సివిలైజేషన్ తర్వాత మౌర్యన్ ఎంపైర్ వస్తుంది. మౌర్యన్ ఎంపైర్ యొక్క సామంతులే మన శాతవాహనులు. అక్కడి నుంచి మొదలు పెడితే మీకు అన్ని చోట్ల కూడా ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ సేమ్ కదా. ఏపీ హిస్టరీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియన్ హిస్టరీలోంచే కదా. ఈ 2 కలిపి మీరు ఈ నెల కంప్లీట్ చేసుకోగలిగితే మీకు ఇక్కడ ప్రిలిమినరీ ఇండియన్ హిస్టరీ స్ట్రాంగ్ అయిపోతారు. సెప్టెంబర్ 15 తర్వాత రివిజన్కి వెళ్ళొచ్చు మీరు. ఏపీ హిస్టరీ కూడా ఒక 1 టైం రీడింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆగస్ట్ 15 నుంచి గో ఫర్ పాలిటీ అండ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ. అది మీరు ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పెట్టుకుని ఒకసారి కంప్లీట్ చేయగలిగితే సెప్టెంబర్ 15 తర్వాత నోటిఫికేషన్ రాగానే నవంబర్ 29 వరకు మీకు 70 రోజుల పైనే ఉంది. మోర్ ఎనఫ్. అప్పుడు మీరు ఇంకా నో మోర్ మెయిన్ సబ్జెక్ట్స్. సెప్టెంబర్ 15 నుంచి జరగబోయేది ఏంటి, నేను చెప్పినట్టు ఆగస్ట్లో ఇండియా అండ్ ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకుంటే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ 15కి ఇండియన్ పాలిటీ అండ్ జాగ్రఫీ కంప్లీట్ చేసుకుంటే మీరు సెప్టెంబర్ 15 నుంచి చేయబోయేది ఏంటంటే యూ విల్ రివైజ్ ఇండియన్ హిస్టరీ, యూ విల్ రివైజ్
ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ 2 మేజర్ సబ్జెక్ట్స్. 60 మార్కులు మీరు రివిజన్లోకి వెళ్ళిపోతారు స్ట్రైట్ అవే. ఇంకా మిగిలేవి ఏంటండి? సొసైటీలో థర్డ్ చాప్టరు నథింగ్ బట్ పాలిటీ. మీరు ఎప్పుడైతే ఇక్కడ సెప్టెంబర్ 15 లోపల పాలిటీ ఒకసారి కంప్లీట్ చేయగలిగారో అందులో మీరు సొసైటీ చదువుతున్నట్టే థర్డ్ యూనిట్కి. ఇంకా సొసైటీలో ఫస్ట్ 2 యూనిట్స్ ఉంటాయి అంతే. ఇంకా ఉమెన్ చిల్డ్రన్ కూడా ఉంటారు సెకండ్ యూనిట్లో, అది కూడా పాలిటీ కిందకు వచ్చేస్తుంది. ఇంకా అలాగూ కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, అవి ఆ 3 months సరిపోతాయి మీకు. సో మీరు డైలీ చేయాల్సింది ఈ టైం టేబుల్ కొంచెం ఆలోచించండి. ఒక స్లాట్ సిస్టమ్ అలవాటు చేసుకోండి. ఇది ఒక రిథమిక్గా వెళ్తారు మీరు. మార్నింగ్ 8 to 1 ఒక స్లాట్ పెట్టుకోండి, 2 to 5 ఇంకో స్లాట్ పెట్టుకోండి, 6 to 8 ఇంకో స్లాట్ పెట్టుకోండి, 9 to 10 ఇంకో స్లాట్ పెట్టుకోండి. అంటే నేను ఉద్యోగం లేనప్పుడు చేసిన టైం టేబుల్, చేసిన పనులు ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటాం. ఒక అరగంట అటు ఇటు అవుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక స్లాట్ మిస్ అవుతాం. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇంకో వేరే స్లాట్ ఆగదు కదా. ఇప్పుడు మధ్యాహ్నం ఒక్కొక్కసారి ఎక్కడికో బయటికి వెళ్ళాల్సిన పని ఏర్పడుతుందండి, ఏదో పని ఉంటుంది, ఆ రోజుకి ఆ స్లాట్ ఉండదు అంతే. మళ్ళీ ఈవినింగ్ వస్తాం, 6 to 8 చదువుకుంటాం. సరే ఆ రోజు 9 వరకు రాలేదు, ఇది ఆపేస్తాం, ఇది ఒకటే చదువుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే కంటిన్యూషన్. సో ఇక్కడ వాట్ ఐ సజెస్ట్ యూ ఈజ్ జూలై 16 to ఆగస్టు 15 వరకు ఈ స్లాట్లో యూ కంప్లీట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. మార్నింగ్ 8 to 1 అంతా ఏపీ హిస్టరీ చదువుకోండి. 2 to 5 మీరు అక్కడ ఈ 2 to 5, 6 to 8లో ఇండియన్ హిస్టరీ పెట్టుకోండి. అట్లాగా యూ అరేంజ్ యువర్ సెల్ఫ్ మీకు కావాల్సినట్టు. ఎక్కువ సబ్జెక్టులు చదివితే మళ్ళీ బుర్రకెక్కవు. ఏదో ఒక 2 సబ్జెక్టులు గట్టి కొడితే అవి అయిపోతాయి 4 రోజుల్లో. 4 రోజులు అయిపోతే పక్కన పెట్టేస్తాం, మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్టులకి వెళ్తాం. ఆ తర్వాత రివిజన్ చేసినప్పుడు మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయి. ఇవి 1 నెల రోజుల్లో ఏపీ హిస్టరీ చదివేస్తే ఎగ్జామ్ పెడితే మీకు 65 మార్కులు వచ్చేస్తాయి అంటే రావండి. ఒకసారి చదివితే 65 మార్కులు వచ్చేటట్టయితే ఇంత కష్టం ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం? అలా ఒకసారి చదివేస్తే 65 మార్కులు రావు, ఓ 4 సార్లు చదివితే కానీ రావు. అది నేను చెప్తున్నా. అందుకని ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఈ మొదటి నెలలో కంప్లీట్ చేసుకోండి. మేజర్ పార్ట్ యు ఆర్ కంప్లీటింగ్ 30 + 75, 105 మార్క్స్ అవుట్ ఆఫ్ 450. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీ అనదర్ 105 మార్క్స్. మీకు సగం కంప్లీట్ అయిపోతుంది. అక్కడ మార్క్స్ వైజ్ చూసుకున్నా యు ఆర్ కంప్లీటింగ్. మీరు మొత్తం 150 + 300 చేయాలి కదా. ఇక్కడ ఏపీ హిస్టరీ, ఇండియా హిస్టరీ చదువుతున్నప్పుడు ఏమవుతుంది? యు ఆర్ కంప్లీటింగ్ 105, 30 మార్క్స్ ఇన్ 150 అండ్ 75 మార్క్స్ ఇన్ 300. ఆ నాలెడ్జ్ ఎటు పోదు, అక్కడే ఉంటుంది చక్కగా. ఇక్కడ ఫైనల్గా మీకు ఇబ్బంది వచ్చేది ఏంటంటే ఏం చదవాలి అంటే టైం ఇబ్బంది వస్తుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి? యాజ్ ఏ గ్రూప్ 2 ర్యాంకర్ 44 నేను మిమ్మల్ని ఈ ఉన్న షార్ట్ టైంలో మీరు అటు ఇటు పరిగెత్తడం కష్టంగా ఉంటే కనుక స్ట్రైట్ అవే టేక్ మై కోర్సెస్ అండ్ ఫినిష్ దెమ్. నేను ఏపీ హిస్టరీ కంప్లీట్గా రెడీగా పెట్టా. యూ జస్ట్ పర్చేజ్ అండ్ కంప్లీట్ ఇట్. అలాగే పాలిటీ ఈజ్ రెడీ. జాగ్రఫీ హాఫ్గా ఉంది, అయిపోతుంది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ ఈజ్ రెడీ. అంటే ఇక్కడ ఏపీ ఎకానమీ ఎక్స్క్లూజివ్ అని కూడా పెట్టా, ఎందుకంటే సీనియర్లు కొంతమంది ఉంటారు, మాకు ఇండియన్ ఎకానమీ బాగా వచ్చు సార్, మాకు ఏపీ ఎకానమీ సపరేట్గా పెట్టండి సార్ అని కొంతమంది అడిగారు. సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ఏపీ ఎకానమీ పెట్టా. అలాగే కొంతమంది సీనియర్లు మేము ఏపీ హిస్టరీ 5-6 సంవత్సరాల నుంచి చదువుతున్నామండి,
మాకు అవసరం లేదండి, మొత్తం కంటెంటు బిట్ బ్యాంక్ సెపరేట్గా పెట్టండి సార్ అంటే బిట్ బ్యాంక్ సెపరేట్గా పెట్టి. బట్ మీకు ఐ సజెస్ట్ మొత్తం కలిపి కొడితే అన్నీ ఇందులో ఉంటాయి. ఏపీ హిస్టరీలో మళ్ళీ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. సో ఇంకా మీరు ఎటు వేరేది ఏమీ చదవక్కర్లా. ఏపీ హిస్టరీ, మై ఏపీ హిస్టరీ, మై ఇండియన్ పాలిటీ, మై ఇండియన్ ఏపీ ఎకానమీ, మై జాగ్రఫీ, ఇంకా హిస్టరీ వరకు కూడా స్ప్లిట్ చేశాను 3 పార్ట్స్గా. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్ప్లిట్ చేశా. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో స్ట్రాంగ్ ఉంటారు, కొన్ని ఏరియాస్లో వీక్ ఉంటారు. లేదు మొత్తం కావాలంటే మొత్తం తీసుకోండి. ఇది ఒకటే మాత్రం ఫర్ అదర్ ఎగ్జామ్స్. అంటే గ్రూప్ 2 ఎవరో ఫోన్ చేశారు, సార్ మాకు మోడర్న్ ఆంధ్ర హిస్టరీ ఒకటే ఉంటుంది కదా, మాకు ఏన్షియంట్ హిస్టరీ ఉండదు కదా, అదర్ ఎగ్జామ్స్ లైక్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అందుకని మాకు మోడర్న్ కావాలి సార్ అంటే వాళ్ళ కోసం అని చెప్పి సెపరేట్ చేశాను మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. సో ఈ విధంగా ఇది నా టెలిగ్రామ్ గ్రూప్ అండ్ నా యాప్ లింక్ కూడా ఉంటుంది మీకు కింద. అందుకని టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆల్రెడీ ఏపీ ఎకనామిక్ సర్వే స్టార్ట్ చేశానండి. బయటికి లీక్ అయింది కదా ఏపీ ఎకనామిక్ సర్వే. అఫీషియల్గా అయితే రాలేదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్లో మనకు పెడతారు. యాక్చువల్గా అయితే బడ్జెట్ ముందు రోజు పెట్టాలండి. మనకి ఎకనామిక్ సర్వే అనేది బిఫోర్ బడ్జెట్, అంటే బడ్జెట్ ముందు రోజే ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. దట్ ఈస్ ద ట్రెడిషన్, దట్ ఈస్ ద కన్వెన్షన్. కానీ ఈ సంవత్సరం అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు చేయలేదు. మేబీ దిస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 20, ఎందుకంటే మనకి ఎకనామిక్ సర్వేలో ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ 28 డిస్ట్రిక్ట్స్. ఆ 28 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ తయారు చేసి ఉన్నారు కాబట్టి మేబీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారేమో నాకు అనిపించింది. ఇది లీక్డ్ సర్వే చూసిన తర్వాత. స్టార్టింగే ఫస్ట్ పేజ్లోనే ఇట్ వాజ్ మెన్షన్ దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ 28 డిస్ట్రిక్ట్స్. పోలవరం అండ్ మార్కాపూర్ వర్ ద న్యూ డిస్ట్రిక్ట్స్ కార్డ్ అవుట్ ఫ్రమ్ 26 డిస్ట్రిక్ట్స్ అన్నీ క్లియర్గా ఇచ్చేసారు ఫస్ట్ పేజ్లోనే. మేబీ అందుకని ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే కానీ అది అఫీషియల్ అవ్వదు కాబట్టి మీకు ఎకనామిక్ సర్వే ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదేమో అనిపించింది. సరే, సమ్హౌ ఇట్ గాట్ లీక్డ్ అవుట్. మనకి బయటికి అయితే డాక్యుమెంట్ వచ్చింది, ఇట్స్ అఫీషియల్. అదే ఎకనామిక్ సర్వేని డూప్లికేట్ ఎవరు చేస్తారండి? అంత డేటా, అన్ని టేబుల్స్, ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా అలాంటి సాహసం కూడా చేయడు. ఇది ఎకనామిక్ సర్వేను ఫేక్లు, తొక్కతోలని అలాంటి పిచ్చి మాటలు నమ్మకండి. అది ఆల్రెడీ ప్రిపేర్డ్, సమ్హౌ ఇట్ కేమ్ అవుట్. లెట్ అస్ లెర్న్. ఇందులో నేర్చుకునేదే కదా, ఇందులో ఏముంది? అందులో మహా అయితే నేర్చుకుంటున్నాం అంతే. మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. రేపు పొద్దున ఉద్యోగం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిందే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద చేసినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన లేకుండా పక్క రాష్ట్రం మీద అవగాహన ఉండాలా ఏంటి? లేదు కదా. సో లెట్ అస్ లెర్న్ ఇన్ క్విక్ వే. సో ఆ విధంగా నేను ఏపీ ఎకనామిక్ సర్వే కూడా స్టార్ట్ చేశాను. అదండి, ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇంకా డెడ్ లైన్ హ్యాస్ కమ్. ఇప్పటిదాకా ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అవుతుందా అవదా, నోటిఫికేషన్ ఇస్తారా ఎవరా, ప్రెసిడెన్షియల్ ఆర్డరు, జీవో 46, ఆ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లు. ఏమండి, సింపుల్గా ఒకటి ఆలోచించండి. చరిత్రలో ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. చరిత్రలో ఇప్పటిదాకా ఇవ్వలేదండి. అలాంటిది మొట్టమొదటిసారిగా ఇచ్చారండి. ఆ మొట్టమొదటిసారి ఇచ్చింది కూడా బ్రేకులు పడితే మనకే అవమానం కదా. మన యాజ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ మనం ఇంకా అంత సివిలైజ్డ్ అవ్వలేదని మనమే అది రాంగ్ వేలో తీసుకెళ్తున్నాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు ఒక 1 ఇయర్లో ఎవ్రీథింగ్ మస్ట్ హ్యాపెన్ ఫర్ ద గుడ్ ఫర్ ద సొసైటీ. మార్చ్ కల్లా మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి రిజల్ట్స్ ఇవ్వండి అని గవర్నమెంట్ హ్యాస్ క్లియర్ డెడ్ లైన్స్. ఎందుకంటే నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ క్యాలెండర్ ఇద్దామని ఒక ఆలోచన ఉంది కాబట్టి. మార్చ్ ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ ఏపీపీఎస్సి.
మార్చ్ కల్లా అన్నీ అయిపోవాలి అంతే. అయిపోతే మంచిదే కదా, నలుగురికి ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయండి. సో వై గవర్నమెంట్ విల్ నాట్ బుల్డోజ్ ఇట్? 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ఎక్కడికక్కడ ఆగుతూ ఉంటే అది గవర్నమెంట్కి అవమానం, మనకి అవమానం. యాజ్ ఏ సివిలైజ్డ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు కూడా అవమానమే కదా. మన సిస్టమ్ మనం సరిగ్గా లేవని అర్థం చేసుకోవచ్చు. సో దట్ విల్ నాట్ హ్యాపెన్ దిస్ ఇయర్. ఈ ఇయర్ నో పోస్ట్ పోన్, నో డిలే, నథింగ్. అలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది అంతే. కళ్ళు మూసి తెరిచే లోపల టప్మని నెక్స్ట్ ఉగాది వస్తుంది మీకు. సో అందుకని దిస్ ఈజ్ ద లాస్ట్ డే టు ఎంటర్ ఇన్ టు ద రేస్. ఐఎమ్ టెలింగ్ అగైన్, మళ్ళీ వినండి, దిస్ ఈజ్ ద లాస్ట్ డే టు ఎంటర్ ఇన్ టు ద రేస్. July 16th is the last day to enter into the race. Once you cross this date, ఇంకా మీరు యు ఆర్ బిహైండ్ ఇన్ ద రేస్. అంటే మీరు అట్లీస్ట్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రేస్లో ఉన్నారు అందరూ, మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారు జూలై 16 నుంచి. సో ట్రై యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, అట్లీస్ట్ జాయిన్ ద రేస్ నౌ ఇట్ సెల్ఫ్. Okay, that's the message I want to give it to you. This is my Telegram group. If you want to utilize my services, you are welcome. This is my app and these are the courses available. దయచేసి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అన్నీ మీరు ఉపయోగించుకోండి. అండ్ ఇఫ్ యువర్ టైమ్ ఈజ్ వెరీ వెరీ షార్ట్ అండ్ ఇఫ్ యూ ఫైండ్ ప్రాబ్లమ్ ఇన్ గ్యాదరింగ్ ద సోర్స్ మెటీరియల్స్, అంటే ఏం చదవాలి అని మీరు కానీ ఇబ్బంది పడితే కనుక అప్పుడు ఇంకా మొహమాటం ఏం లేకుండా, ఈగోకి వెళ్ళకుండా, సాహసం చేయకుండా ముందు నాది కంప్లీట్ చేసుకోండి. ఇది అయిపోయింది అనుకోండి ఒకసారి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది 99% ఇక్కడే ఉందని. ఇంకా తర్వాత కరెంట్ అఫైర్స్ అవి ఇవి మీరు యాడ్ చేసుకుంటారు, న్యాచురల్ అది. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్, ఐ ఆమ్ హియర్. యూ పుట్ మీ యాజ్ యువర్ లాస్ట్ రిసార్ట్. నేను ఒకడు ఉన్నానని గుర్తుపెట్టుకోండి. రిమెంబర్, గ్రూప్ 2 ర్యాంకర్ 44 యాజ్ యువర్ లాస్ట్ రిసార్ట్. అంటే మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నారు, మీకు ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు సబ్జెక్ట్ మీద. దెన్ యూ కెన్ డిపెండ్ ఆన్ మై ఇండియన్ హిస్టరీ, యూ కెన్ డిపెండ్ ఆన్ మై ఏపీ హిస్టరీ, యూ కెన్ డిపెండ్ ఆన్ మై ఇండియన్ పాలిటీ, యూ కెన్ డిపెండ్ ఆన్ మై ఇండియన్ ఎకానమీ అండ్ యూ కెన్ డిపెండ్ ఆన్ మై ఏపీ ఎకానమీ. ఇందులో లేటెస్ట్గా ఏపీ జాగ్రఫీ కూడా యూ కెన్ డిపెండ్. జాగ్రఫీ 100% డిపెండ్ అవ్వచ్చు, ఏపీ జాగ్రఫీ. ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాప్ పాయింటింగ్, ఐఎమ్ గుడ్ ఎట్ మ్యాప్ మార్కింగ్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కలెక్టింగ్ ద రైట్ మెటీరియల్ ఫర్ ద ఎగ్జామ్. సో ఆ విధంగా తయారు చేసిన ఏపీ జాగ్రఫీ మీకు ఇంకా వీడియోలు యూట్యూబ్లో ఇంకా పబ్లిసిటీలో పెట్టలేదు, అది నెమ్మదిగా వస్తాయిలేండి, టైం వచ్చినప్పుడు వస్తాయి. ఇంకా నేను కూడా మీరు ఫాస్ట్ ఉంటే మేము ఫాస్ట్ ఉంటాం, మీరు లేట్ ఉంటే మేము లేట్ ఉంటాం. దట్స్ ఇట్. ఓకే, రిమెంబర్, గ్రూప్ 2 ర్యాంకర్ 44 యాజ్ లాస్ట్ రిసార్ట్ ఫర్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ఏపీ జాగ్రఫీ. Okay guys, all the best.